కరీంనగర్ సిరి జ్యువెలర్స్ లో అదిరిపోయే బ్రైడల్ కలెక్షన్స్ మీకోసం త్వరపడండి. సిరి జ్యువెలర్స్, టవర్ సర్కిల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. మొత్తానికి మమత మర్డర్ మిస్టరీ ఛేదించారు పోలీసులు. ఇదంతా వ్యవహారం అంతా కూడా మమత ఒక వ్యక్తితో ఇల్లీగల్ అఫేర్ పెట్టుకోవడం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మంచిర్యాలలో బాబుతో కలిసి కారెక్కినటువంటి మమత ఆ రోజు మంచిర్యాలలో కారెక్కింది. అనంతరం మనకు ఒక 2 days తర్వాత కరీంనగర్లోని ఒక శివారు ప్రాంతంలో శివంగా దొరికింది. అయితే మంచిర్యాలకు చెందినటువంటి ఒక సింగరేణి ఎంప్లాయ్ భాస్కర్తో అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఆ భాస్కర్ వాళ్ళ అక్క అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక వ్యక్తికి 5 లక్షలు సుఫారీ ఇచ్చి తను హతమార్చినట్టుగా తెలుసు. అయితే ఈ విషయంలో నిందితులు చాలా పకడ్బందీగా చాలా ప్లాన్ ప్రకారము చేయడం జరిగింది. అందుకే ఎంత చేసినప్పుడు కూడా పోలీసుల నుండి తప్పించుకోపోలేదు నిందితులు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు పోలీసులు. సార్ నమస్కారం సార్. ఇదే విషయంపై మనం మాట్లాడతాం. ప్రస్తుతం అంతని చెప్పడానికి సిఐ ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు. సో వాడతాం మనం. సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్. మీరు 10 days వ్యవధిలోనే ఈ కేసు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా అందరూ వేచి చూశారు బాబును సేఫ్ గా రావని చెప్పేసి. సో బాబు కూడా ఈ కేసు విషయంలో సేఫ్ గా బయటకు వచ్చాడు. అసలు ఈ వ్యవహారం అంతా కూడా మంచిర్యాలలో స్టార్ట్ అయింది. మంచిర్యాలలో తన పెంచుకున్న తల్ల రిలేషన్ తెలియదు మనకు. అక్కడ కారెక్కింది. అయితే అందరూ ఏమనుకుంటారంటే మంచిర్యాలకు అక్కడికి ఎందుకు వెళ్ళింది అనే విషయం అందరికీ డౌట్, అనుమానం. అందరూ ఏమనుకుంటారంటే భరత్తో గొడవ పెట్టుకుందన్నట్టుగా చాలా మంది ఉంటారు. గొడవ పెట్టుకోలేదు, మేము ఆమెను దింపి వాళ్ళ ఇంటికి పంపించినట్టుగా భరత్ కుటుంబ సభ్యులు. అసలు ఇదంతా కూడా ఫస్ట్ నుండి ఏంటి చెప్పండి సార్. మొట్టమొదట మమత యొక్క ఫ్యామిలీ హిస్టరీ గమనించినట్టయితే భరత్ అనే వ్యక్తిని తను ప్రేమ వివాహం చేసుకోవడం జరిగిందండి. ప్రేమించుకున్న తర్వాత వారి యొక్క వైవాహిక జీవితంలో వారికి ఒక బాబు జన్మించడం జరిగింది. అతని పేరు ధ్రువ అండి. అతని వయసు సుమారు 4 సంవత్సరాలు. అయితే కేవలం వారి మధ్యలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం వలన దాదాపు 7-8 నెలల కాలం నుంచి మాత్రం వారి యొక్క బంధువుల ఇంట్లో మంచిర్యాలలో ఉంటుంది. భరత్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్లో ఉంటున్నాడు. సో అక్కడ నుండి భరత్ అనే వ్యక్తి మమత కానీ ఎక్కువ కానీ మాట్లాడడం కానీ వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వలన కాంటాక్ట్స్ అన్ని కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుకోలేదు. సో తర్వాత మమతకు మంచిర్యాలలో భాస్కర్ అనేటువంటి వ్యక్తి, ఒక సింగరేణిలో ఎంప్లాయీగా పనిచేసేటువంటి వ్యక్తితోని పరిచయం ఏర్పడిన తర్వాత అతనితోని ఎక్కువ క్లోజ్నెస్ నుండి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ తన యొక్క ఆర్థిక ప్రయోజనాలన్నీ, జీతం కానీ ఇతరత్ర ఆర్థిక ప్రయోజనాలు అన్నీ కూడా మమతకి చెందిస్తూ మమతను ఒక తన ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయడం వలన అదే ఇంట్లో తనకు ఉన్నటువంటి పెళ్లి కాకుండా ఇంకో ఉన్నటువంటి ఒక అక్క అయినటువంటి కుర్మల్ల నర్మద, తనకు 4 అక్కలు అయితే 3 అక్కలు కూడా పెళ్ళయింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి నర్మద వాళ్ళ యొక్క మదర్ బెడ్ రిడెన్, ఎక్కువ వయసు ఉంది, బెడ్ రిడెన్. వాళ్ళ యొక్క నాన్నగారి వయసు కూడా 65 సంవత్సరాలు. సో ఇంట్లో ఉన్న నాన్నగారు నర్మద ఇతని యొక్క కదలికలు మొత్తం కూడా గమనించి నా కుమారుడు నాకు దూరం అయిపోతుందన్న బాధ రాజలింగులో, నా తమ్ముడు నాకు దూరం అయిపోతాడు, నా యొక్క వ్యక్తిగత భవిష్యత్తు, నా తమ్ముని యొక్క భవిష్యత్తు కూడా మేడ మమత ద్వారా ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పి గమనించినటువంటి నర్మద ఇట్టి విషయాన్ని తను ప్రేమిస్తున్నటువంటి రఘు అనే వ్యక్తికి చెప్పడం జరిగింది. నర్మద యొక్క ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి రఘు. ఇతని యొక్క గ్రామం మిట్టాపల్లి విలేజ్, లక్షెట్పేట మండలం. నర్మద, రఘు అనేటువంటి 2 వ్యక్తులు దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా ప్రేమించుకుంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని నర్మద రఘుతో క్షుణ్ణంగా చెప్పినప్పటికీ భాస్కర్ కూడా 2-3 సార్లు చెప్పడం జరిగింది. నువ్వు ఇలాంటి పనులు మానుకో, మంచిగా ఉన్నా కానీ అతను ఎక్కడ కూడా వీళ్ళ మాటలు వినకపోవడము, వీళ్ళకు ధిక్కరించి అక్కడికే వెళ్ళడంతో నర్మదా రఘు కలిసి క్లియర్గా ఆలోచించింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం మమతను ఇక చంపేయాలి, లేకపోతే తను బతుకుంటే ఖచ్చితంగా మన తమ్ముడు మనకు దక్కడు, నా జీవితము పరోక్షంగా నీ జీవితం అంటే రఘు జీవితము మరియు నా తమ్ముడు భాస్కర్ జీవితం కూడా ఇబ్బందుల పాలే అవకాశం ఉందని చెప్పగా వెంటనే రఘు ఏం చేస్తాడు, తనకి ఇంటర్మీడియట్ లో స్నేహితుడైనటువంటి వేలుపుల కళ్యాణ్, ఈ క్రైమ్ లో అటువంటి అత్యంత ప్రధాన నిందితుడు వేలుపుల కళ్యాణ్ ను రఘు అనేటటువంటి ఇతను అప్రోచ్ అవ్వడం జరిగింది. అంటే కళ్యాణ్ ఎందుకు అప్రోచ్ అయ్యారు? అంటే కళ్యాణ్ గతంలో ఏదన్నా బ్యాక్గ్రౌండ్, క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉందా, లేదంటే ఎందుకు అప్రోచ్ అయ్యారు? కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఇంటర్మీడియట్ లో చదువుకున్న తర్వాత ఈ అవారా తిరగడము, చిన్న చిన్న బయట సెటిల్మెంట్ చేయడము, ఇల్లీగల్ పనులు చేయడంలో బాగా
పేరు తెచ్చుకున్న వ్యక్తి అది కనబడ్డది అక్కడ. సో అతను సెటిల్మెంట్ తీసుకున్నాడు. కాబట్టి అతన్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. రఘు సెలెక్ట్ చేసుకుని అతను చెప్పగానే రఘు నర్మద అతన్ని కలవడం జరిగింది. ఈ పథకం ప్రకారం దాదాపు ఒక నెల రోజుల ముందు అతను కలవడం జరిగింది, డిసెంబర్ నెలలో. ఆ విధంగా కలిసినప్పుడు అతను ఏం చేయాలి, ఓకే అండి నేను తను చంపేస్తాను, నాకు 8 లక్షల రూపాయలు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. 8 లక్షల రూపాయల భాగంగా వాళ్ళు 5 లక్షల రూపాయలకు డీల్ మాట్లాడుకున్నారు. 5 లక్షల రూపాయలు డీల్ మాట్లాడుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారు, రఘు నర్మద మమత యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా వేల్పుల కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగానే కళ్యాణ్ మమతతోని కాంటాక్ట్ లోకి వచ్చాడు. కాంటాక్ట్స్ అయ్యి ఫోన్లు మాట్లాడము, రెగ్యులర్ గా వాట్సాప్ చాటింగ్ చేసుకోవడం, మచ్చిగా చేసుకోవడానికి కొన్ని అబ్సీన్ ఫొటోస్ అటువంటివి కూడా ఇద్దరి మధ్యలో చాటింగ్ కూడా మేము గమనించడం జరిగింది. సో ఆ విధంగా ఉండడంతో పాటు ఒక రోజు నాకు కొన్ని డబ్బులు కావాలి, డబ్బులు అని అడగడంగానే ఈ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నర్మదా రఘు దగ్గర నుంచి కొన్ని డబ్బులు తీసుకొని ఒక 35,000 రూపాయలు ఆ లేడీకి, చనిపోయిన లేడీకి ఇవ్వడం జరిగింది. మమతకు 35,000 రూపాయలు ఇచ్చినప్పుడు దూరం నుంచి రఘు కూడా కారులో కూర్చొని వాచ్ చేస్తున్నాడు. అంటే డబ్బులు కళ్యాణ్ మమతకే ఇస్తున్నాడా లేదంటే ఇతను వ్యక్తిగతంగా వాడుకొని మమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని రఘు ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఈ విధంగా నమ్మిన తర్వాత ప్రమాదకరంలో వెళ్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మమత అనేటటువంటి వ్యక్తి గమనించలేదు. అతన్ని నమ్మిన దాంతో ఆ రోజు బయటకు రమ్మంటే 25వ తారీఖు నాడు, జనవరి నెల 25వ తారీఖు నాడు దాదాపు 4:30 గంటల ప్రాంతంలో మంచిర్యాల చెన్నూరుకి వెళ్ళేటటువంటి హైవేలో మూన్ లైట్ బార్ అండ్ రెస్టారెంట్ అని ఉందండి. ఆ బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి అతను ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ తీసుకొని రాగానే మమత ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చేసి ఆ కారులోకి తన యొక్క కుమార్తో పాటు ఎక్కడం జరిగింది. మన సీసీటీవీ ఫుటేజ్ లో ఉందండి. అదే అక్కడ ఎక్కిన తర్వాత దాదాపు ఒక 2 గంటల పాటు మంచిర్యాల్లో ఆమెను కారులోనే ఎక్కించుకొని, బాబుని ఆమెను ఎక్కించుకొని తిరుగుతూ ఆమె నాకు ఇంకొన్ని డబ్బులు కావాలని అతను ఏటీఎంలోకి వెళ్ళడం, అక్కడ ఏదో డబ్బులు విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేయడము, డబ్బులు రానట్టుగా నటించడం, మళ్ళీ వచ్చి కారులో కూర్చోవడము, అట్లా దాదాపు ఒక 2 గంటలు తింపిన తర్వాత మంచిర్యాల కలెక్టరేట్ కు పక్కన ఉన్నటువంటి ఒక రోడ్డు, చిన్న రోడ్డు 20 ఫీట్ రోడ్లోకి వెహికల్ ని తీసుకెళ్లి ఒక చెట్టు కింద పెట్టేసి దాదాపు అప్పుడు చీకటి కాగానే బండి ఆన్లోనే పెట్టేసి బాబును ముందుకు తీసుకొచ్చి అప్పటికే కారులో అతను పెట్టుకున్నటువంటి ఒక నైలాన్ రోప్ను ప్రిపేర్ చేసుకున్నటువంటి వెపన్ తీసి వెంటనే మమత యొక్క రైట్ సైడ్ మెడ భాగంలో దాదాపు ఈ ప్రాంతంలో అతను స్టాబ్ ఇంజురీ చేయగానే బ్లడ్ వచ్చేగానే వెంటనే నైలాన్ రోప్తో కూడా స్ట్రాంగులేషన్ చేసేసి కారులోనే విత్ ఇన్ ది మినిట్స్ లోనే ఆమెను అత్యంత క్రూరంగా కారులోనే చంపడం జరిగింది. కారు లక్కీడు ఒక్కడే ఉన్నాడు, మమత ఉన్నది, కుమారుడు కూడా కారులోనే ఉన్నాడు. అంటే కుమారుడిని ముందు సీట్ లో కూర్చోబెట్టాడు. ఆ టైంలో చూడలేదు సార్, బాబు కొట్టిండని చెప్పి చూశాడు. బట్ హీఈస్ 4 years కాబట్టి హీఈస్ నాట్ కేపబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ఇష్యూస్ డీటెయిల్. సో ఇది జరగగానే వెంటనే ఇతను ఏం చేశాడు, కళ్యాణ్ నర్మదకు రఘు సమాచారాన్ని తెలియజేశాడు. నేను మీరు ఇచ్చిన కాంటాక్ట్ చెప్పిన పద్ధతి ప్రకారం నేను చంపడం జరిగింది, మీరు డెడ్ బాడీ చూడాలనుకుంటే రండి అని ఫోన్ చేయగానే వెంటనే అక్కడ నుంచి కలెక్టరేట్ నుంచి బయలుదేరి కలెక్టర్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ లోపల కొద్ది దూరంలో ఓపెన్ ల్యాండ్, ఓపెన్ ప్లాట్స్ ఉన్నట్టున్నాయి. అక్కడ తను కారు ఆపుకోగానే రఘు మరియు నర్మద ఇద్దరు కూడా అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీని చూసి చంపింది మమతనే చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూడా కారులో కూర్చోవడం జరిగింది. కారులో కూర్చొని మళ్ళీ మెయిన్ రోడ్ మంచిర్యాల చెన్నూరు మెయిన్ రోడ్లోకి వచ్చేసి కొద్ది దూరం ట్రావెల్ చేసిన తర్వాత వెంటనే నర్మద వాళ్ళ యొక్క బావ అయినటువంటి బండ వెంకటేష్ కు ఫోన్ చేసి నాన్నని తీసుకొని ఆ డబ్బులను తీసుకొని రండి అని చెప్పగానే అప్పుడు ప్రధాన నిందితుడు కళ్యాణ్ నా కారులో డీజిల్ అయిపోయింది, డీజిల్ కూడా కావాలంటే ఒక క్యాన్లో డీజిల్ మరి వాళ్ళు ఒప్పుకున్న దాని ప్రకారం 4 లక్షల రూపాయలను తీసుకొని వెంకటేష్ మరియు కుర్మల రాజలింగ అనే ఇద్దరు వ్యక్తులు, అంటే ఇప్పుడు రాయలింగ తండ్రి ముందే తెలుసు ప్లాన్, వీళ్ళిద్దరు కూడా ముందే తెలుసు. ఈ విధంగా వీళ్ళు ఎక్కించుకున్నాడు ఎగ్జిక్యూట్ అని చెప్పి వీళ్ళిద్దరు కూడా తెలుసు. మనం టెక్నికల్ డేటా కూడా వీళ్ళు వెరిఫై చేయడం జరిగింది. సో ముందే తెలుసు కాబట్టి దాని ప్రకారం వాళ్ళు డబ్బులతో పాటు రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి మంచిర్యాల చెన్నూరు రోడ్ నుంచి కొంచెం నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్ళగానే అక్కడికి వాళ్ళు ఒక బైక్ మీద నర్మ చెప్పిన ప్లేస్ కు రావడం జరిగింది. రాగానే వెంటనే 4 లక్షల రూపాయలు అతను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వీళ్ళ రామకృష్ణాపురం, మంచిర్యాలలోని ఒక కాలనీ, సింగరేణి కాలనీలో రామకృష్ణాపురం అనేటువంటి వీళ్ళ కాలనీలోని ఒక మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత అతని యొక్క షర్ట్ పైన మరి ప్యాంటు పైన మమతను చంపినటువంటి రక్త గాయాలు పడడం జరిగింది. పడే వెంటనే ఏం చెప్పాడు, నాకు కొంచెం కొత్తది ప్యాంట్ ఇవ్వండి, నా షర్ట్ మాత్రం ఉంది, ప్యాంట్ ఇవ్వండి అంటే నర్మద్ ఇంట్లోకి వెళ్ళి తన తమ్మునికి సంబంధించినటువంటి లోయర్ ను తీసుకొని భాస్కర్ సంబంధించిన లోయర్ ను తీసుకొని వచ్చేసి ఇతనికి ఇవ్వగానే అతను లోయర్ బయటకు వెళ్ళి అక్కడ రోడ్డు పక్కన చేంజ్ చేసుకొని ఆ ప్యాంటును మరియు షర్టును కూడా చేంజ్ చేసుకొని రెండింటిని కూడా నర్మదకు మరియు వెంకటేష్ కి ఇవ్వడం జరిగింది, వాళ్ళ బావ వెంకటేష్ కు. తర్వాత తను బయలుదేరిన తర్వాత వెంకటేష్, నర్మద ఆ యొక్క బ్లడ్ స్టెయిన్ యొక్క షర్టును మరియు ప్యాంటును తీసుకెళ్లి కాలబెట్టేసి కాలిపోయిన తర్వాత పూర్తిగా హ్యాష్ అయిన తర్వాత బూడిదైన తర్వాత వాటర్ లో కొట్టడం జరిగింది. తర్వాత ఇక ప్రధాన నిందితుడైనటువంటి కళ్యాణ్ ఆ డెడ్ బాడీని వెనుక కారులో వెనుక సీట్ లో పడుకోబెట్టి కుమారుని ముందట కూర్చుండబెట్టుకొని మంచిర్యాల నుండి బయలుదేరి మంచిర్యాల టు లక్షడిపేట నుంచి రాయపట్నం నుంచి జగిత్యాల నుంచి
పోడూరు నుంచి గంగాధర తర్వాత మన ఫ్లడ్ కెనాల్ వరద కాలువ దాటిన తర్వాత కొండలపల్లి స్టేజ్ దగ్గరలో కరీంనగర్కు వెళ్ళేటటువంటి జైతాన్స్ కరీంనగర్ వెళ్తుంటే రైట్ సైడ్ లో రోడ్డు పక్కన డెడ్ బాడీని కింద పడుకోబెట్టేసి సింపుల్ గా బ్లాంకెట్ కప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. చెప్పారు అతనే అక్కడ చూసేసి నిర్మానుష్యంగా ఉందని చెప్పి అక్కడ నుంచి గమనిస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు లేని చూసి నిర్మానుష్యంగా ఉందని గమనించి అక్కడ డెడ్ బాడీని పడే రాత్రి దాదాపు 11-11:30 ప్రాంతంలో ఇక్కడ డెడ్ బాడీ పడడం జరిగింది. 25వ తారీఖు అదే 25వ తారీఖు రాత్రి పడేసిన తర్వాత ఇలాంగ్ విత్ బాబుతో పాటు తను హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏదైతే కారు ఉన్నదో కారు ఓనర్ కు నీ కారు నువ్వు తీసుకెళ్ళని చెప్పి చెప్పాడు. ఓనర్ కూడా కిరాయి ఇచ్చిన తప్ప ఇదంతా జరుగుతున్న విషయం ఏం కూడా తెలియదు కారు ఓనర్. తర్వాత కూడా కారు అతనికి ఇప్పిన తర్వాత అక్కడ హైదరాబాద్ లో ఈ బాబు నా కొడుకే అని చెప్పేసి మరొక కారుని ఎంగేజ్ చేసుకున్నాడు. అతను ఆ కారుని ఎంగేజ్ చేసుకున్నటువంటి వ్యక్తి హైదరాబాద్ నుండి బయలుదేరి హైదరాబాద్ లో అఫెన్స్ తర్వాత దాదాపు 2-3 రోజులు స్పెండ్ చేశాడు. తర్వాత ఒక క్యాబ్ ను బుక్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ నుండి సూర్యాపేట నుండి విజయవాడ వెళ్ళి విజయవాడ గుంటూరు తిరుపతి వెళ్తూ ఈ వెళ్లే ప్రయాణంలో ఈ బాబుని ఎక్కడైనా అనాథాశ్రమంలో విడదామనే ప్రయత్నం చేశాడు. బట్ అనాథాశ్రమాల్లో ఈ బాబు యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ ఎవరు ఇతని యొక్క డీటెయిల్స్ ఏంటి అని వాళ్ళు ప్రాపర్ అడగడం వల్ల ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రధాన నిందితుడైన వేల్పున కళ్యాణ్ దగ్గర లేకపోవడం వలన బాబుని తనతో పాటే క్యారీ చేస్తూ ఫైనల్ గా అతను చెన్నైలో ఉన్నాడని చెప్పి సమాచారం రాగా మాకున్నటువంటి టెక్నికల్ డేటాతోని వెంటనే నేను మరి మా ఎస్ఐ గారు నరేందర్ రెడ్డి గారు మరియు శ్రీధర్ కానిస్టేబుల్ గారు ముగ్గురం కూడా కలిసి వెంటనే చెన్నైకి వెళ్ళి అతను ఉన్నటువంటి లొకేషన్ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అక్కడ వెంటనే చెన్నై పోలీసుల సాయంతో తమిళనాడు పోలీసుల సాయంతో మేము వెంటనే బాబుని రెస్క్యూ చేయడం జరిగింది. నిందితుడు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. అంటే మీరు వస్తున్న వాళ్ళకి ఎలా తెలిసింది సార్? మమ్మల్ని దూరం నుంచి వాళ్ళు జస్ట్ అబ్జర్వ్ చేశారు. అప్పటికే మేము తమిళనాడు పోలీసు కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. సో మాకు లక్కీగా మేము కూడా బాబు ఎందుకంటే బాబుకి ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడము మొదట అన్నట్టు కూడా మేము కూడా సీరియస్ తీసుకొని బాబుని వెంటనే మేము కష్టంలోకి తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఇక్కడ రాని కూడా దాదాపు 12-13 గంటల జర్నీ పట్టింది. బై రోడ్ వయా తిరుపతి, గుంటూరు, విజయవాడ ఈ రూట్లో మేము సూర్యాపేట నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే రోజు మా యొక్క గౌరవ ఏఎస్పీ సార్ ద్వారా బాబు యొక్క నాన్నమ్మకు వాళ్ళ తాతయ్యకు మరియు వాళ్ళ మేనమామ అయినటువంటి అంటే మృతురాలు మమత యొక్క తమ్ముడైనటువంటి బానేష్కు ఆ బాబును సేఫ్గా హ్యాండ్ ఓవర్ జరిగింది. తర్వాత మొన్న 2 రోజుల క్రితం మాకు ప్రధాన నిందితుడు వేల్పున కళ్యాణ్ మళ్ళీ దొరికిన తర్వాత అతను నేరం ఒప్పుకున్న తర్వాత నేరంలో వీళ్ళందరూ కూడా ఏ విధంగా పార్టిసిపేట్ చేశారు. నర్మదా రఘు నాకు ఫస్ట్ ఈ విధంగా డబ్బులు ఇస్తా అని చెప్పారు. చెప్పిన తర్వాత చంపిన రోజు వెంకటేష్ మరియు వాళ్ళ తండ్రి కూడా మా దగ్గరికి రావడం జరిగింది. బండి మీద నాకు డబ్బులు ఇవ్వడం జరిగింది, డీజిల్ ఇవ్వడం జరిగింది అని తెలిసిన తర్వాత ఈ క్రైమ్ లో వీళ్ళందరూ ప్రత్యక్షంగా అపరోక్షంగా ఇన్వాల్వ్ అయిన ఈ నలుగురిని కూడా ప్రధాన ముద్దాయితో పాటు వీళ్ళని కూడా ముద్దాయిలుగా చేర్చి అందరినీ కూడా నిన్న మేము గౌరవ న్యాయమూర్తి గారి ముందర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తదనంతరం న్యాయమూర్తి గారు రిమాండ్ విధించగా కరీంనగర్ జైల్లోకి పంపించడం జరిగింది. ఓకే, అంటే తమ కుటుంబ సభ్యులు ఇదంతా చేస్తున్నారనే విషయం మమతతో తన అక్రమ సంబంధం పెట్టుకున్న భాస్కర్ అంత విషయం తెలియదు. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని మేము ఇంటరాగేట్ చేసేంత వరకు కూడా భాస్కర్ తెలియదు. ఈవెన్ చనిపోయినప్పుడు పోస్ట్ మార్టం టైంలో కానీ అక్కడ కూడా భాస్కర్ వచ్చిండు కానీ ఇలా కుటుంబ సభ్యులు ఈ విధంగా చేస్తున్నారన్న విషయం భాస్కర్ తెలియదు. ఓకే, అంటే ఈ భాస్కర్ అనే వ్యక్తి ఇటు మమత వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ కావచ్చు, అదేవిధంగా మమత వాళ్ళ అత్తమ్మ వాళ్ళ సైడ్ భరత్ వాళ్ళ సైడ్ కాంటాక్ట్ ఉన్న వ్యక్తి అసలు తెలియని వ్యక్తి అసలు. వీళ్ళకు భాస్కర్ కు భరత్ కు కూడా రిలేషన్షిప్ లేదు. భరత్ అనే వ్యక్తి హైదరాబాద్ లో ఉంటుండు, భాస్కర్ అనే వ్యక్తి సింగరేణి ఎంప్లాయ్ మంచిర్యాలలో ఉంటుండు. సో మమతతో రిలేషన్షిప్ లో ఉన్నాడు తప్ప ఈ భరత్ గానీ భాస్కర్ గానీ వాళ్ళిద్దరు కూడా కాంటాక్ట్స్ ఏం లేవు. ఓకే, అదే ఈ వారం రోజులు ఏదైతుందో ఈ బాబును ఎలా చూసుకున్నారు సార్ వాళ్ళు అసలు? మరి ఎలా ఉన్నారు వాళ్ళ దగ్గర, ఎలా చూసుకున్నారు? ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఏంటంటే రఘు నర్మదా అనేటువంటి ఎవరైతే కాంటాక్ట్ ఇచ్చారో చంపమని చెప్పారో వాళ్ళు చెప్పిన ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే బాబు మీద మనకి ఎలాంటి కోపం లేదు, బాబును మాత్రం నువ్వేం చేయొద్దు, బాబును మళ్ళీ మనం ఎక్కడన్నా సేవ పెడదామని చెప్పేసి వాళ్ళు ఆరో చంపిన తర్వాత కూడా ప్రధాన నిందితుడు కళ్యాణ్ చెప్పడం వల్లనే బాబుని ఎలా ఏం చేయకుండా కూడా అతను తనతో పాటు ఉంచుకోవడము, తర్వాత మాకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మేము చెన్నైకి వెళ్ళి బాబుని రెస్క్యూ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ అంతా తర్వాత చాలా తక్కువ సమయంలో మీరు దీన్ని ట్రేస్ అవుట్ చేయడం మీకు ఎలాంటి అప్లాస్ వస్తున్నాయి ఈ విషయంలో? చాలా థ్యాంక్స్ అండి. నిన్న రిమాండ్ చేసినప్పటి నుండి కూడా చాలా మంది మిత్రుల నుంచి మా సహచార ఉద్యోగుల నుంచి మా పై అధికారుల నుంచి కూడా మాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయండి. సో ఈ కేసులో కూడా మేము కూడా దర్యాప్తులో భాగంగా నేరస్తులు ఎప్పుడు కూడా మాకు సవాల్ విసురుతుంటారు కాబట్టి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం. దీంట్లో మీడియా మిత్రులకు కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మృతురాలు డెడ్ బాడీని మేము చూసిన తర్వాత సోషల్ మీడియాలో వైడ్ పబ్లిష్ చేసినప్పుడు మీడియా మిత్రులు కూడా చాలా బాగా దీన్ని అన్ని రకాల ఛానళ్లలో ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్సాప్లలో అన్నిట్లలో కూడా పోయింది కాబట్టి వాళ్ళు డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం కూడా మాకు దర్యాప్తులో చాలా ఉపయోగపడ్డది. కాబట్టి మీ ద్వారా మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే అదే రోజు మమత ఏ రోజైతే కారు ఎక్కిపోయిందో ఆ సుశీల్ అనే వ్యక్తి తన పెంచుకున్న తల్ల రిలేషన్ పక్కన పెడితే
ఆ తొందరగా మనకు కంప్లైంట్ చేస్తే ఇదంతా జరిగేదే కాదు అని అనుకుంటున్నారు. ఎస్ తొందరగా వాళ్ళ కంప్లీట్ అనేది మిస్ అయినప్పుడు వెంటనే నెక్స్ట్ డే అన్న వెరీ నెక్స్ట్ డే అన్న అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చి ఉండాల్సింది. బట్ అక్కడ వాళ్ళు ఏం చెప్పడం వల్ల అక్కడ ఇలాంటి కేసు తర్వాత వాళ్ళు చేయనట్టున్నారు. కాబట్టి తర్వాత మన డెడ్ బాడీ దొరకగానే అక్కడ కూడా మనకు లోకల్ పోలీసులు కూడా బాగా సాయం చేశారు. అక్కడ ఉన్నటువంటి సిసిఎస్ నస్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కానీ వాళ్ళు మనకు చాలా బాగా సపోర్ట్ చేశారు. సో మాకు తమిళనాడు పోలీసులు కానీ ఇక్కడ ఉన్న మన మంచిర్యాల పోలీసులు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి. అంటే మరి ఈ సుశీల మరి ఎందుకు చేయలేదంటే ఏం చెప్పింది సార్? తను ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఆ రోజు 2 days తర్వాత ఎందుకు కంప్లైంట్ చేసింది ఏమన్నా చెప్పడం జరిగిందా? తను మనతో ఆ విషయాలు ఏం చెప్పలేదండి. జస్ట్ ఇక మేము వెళ్ళిపోయింది మళ్ళీ వస్తుంది అన్నట్టు అనుకున్నారు. కానీ ఇంత సీరియస్ గా ఇంత ప్రమాదం జరుగుతుందని బహుశా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయనట్టున్నారు. సో ఆ రోజు హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా చాలా బాధలు ఉన్నారు. కానీ ఇంత ఘోరం జరుగుతుందని బహుశా వాళ్ళు యాంటిసిపేట్ చేయనట్టున్నారండి. ఓకే సార్, మొత్తానికి కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సో ఇది కరీంనగర్ ఉన్నటువంటి గంగాధర ఎస్ఐ, అదేవిధంగా చొప్పదండి సిఐ ప్రకాష్ గౌడ్, గంగాధర ఎస్ఐ నరేందర్ రెడ్డి, కొంతమంది మిగతా పోలీస్ టీం కలిసి కట్టుగా చేసినటువంటి ప్రయత్నంలో ఎవరైతే నిందితులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా చాకచక్యంగా వారిని పట్టుకొని ఈ రోజు అంతా కూడా అందరితోని సెల్యూట్ కొట్టించుకున్నారు ఈ పోలీసులు అంతా కూడా. ఈ అంత వ్యవహారం అంతా కూడా అక్రమ సంబంధంతోనే ఇదంతా జరిగినట్టుగా మనకు పోలీసులు చెప్తున్నారు. చాలాసార్లు కూడా మనం విన్నాం ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఘాతకాలను మనం చూస్తున్నాం. సో అదే వ్యవహారం కూడా మమత ఎపిసోడ్లో జరిగింది. సో మొత్తానికైతే ఈ వ్యవహారంలో పోలీసులు చాకచక్యంగా 10 రోజుల వ్యవధిలో పట్టుకున్నారు. అదేవిధంగా ముఖ్యంగా అందరూ కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది కూడా బాబు సేఫ్గా రావాలని చూశారు. ఆ బాబు కూడా సేఫ్గా వచ్చేటట్టు కూడా మన పోలీసు వ్యవస్థ చూసుకుంది. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, చొప్పదండి నుండి.